నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఇట్స్ పాసెస్ త్రూ ద పాయింట్స్ 2, 2 అండ్ 3, -1 అన్నాడు. సో ఇప్పుడు చూడండి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ అన్నాడు. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఏం చెప్పాను, ఎలిప్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. అంటే హారిజాంటల్ ఎలిప్స్ ఉంటుంది, వెర్టికల్ ఎలిప్స్ ఉంటుంది. సో ఓకే, ఇదేమన్నాడు చూడండి, స్టాండర్డ్ ఎలిప్స్. స్టాండర్డ్, సో గుర్తుపెట్టిన స్టాండర్డ్ ఎలిప్స్ మనకి ఏంటి, x² + a² + y² = 1. ఇది గుర్తుంది కదా. సో ఫస్ట్ అది రాసుకుంటారు. ఈ క్వశ్చన్ ఎంత ఈజీగా ఉంటుందంటే ఈ క్వశ్చన్కి 4 మార్క్స్ ఇవ్వడం చాలా ఎక్కువ. ఈ క్వశ్చన్ సర్కిల్స్లో సర్కిల్స్ అంటున్నా, ఎలిప్స్లో ప్రతి సమ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్న. సో ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ ఎవరు మిస్ చేసుకోదు, మరీ చెప్తున్నాను. ఇందులో 8 మార్క్స్ చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. అర్థమైందా. సో నేను చెప్పిన మోడల్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. సో జాగ్రత్తగా వినండి. ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఈజీ కూడా, మీరు అనుకున్నంత కష్టమే ఉండదు. మ్యాథ్స్ 2Bలో ప్రతి చాప్టర్ కన్నా ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటాయి, చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ కూడా 4 మార్క్స్ వస్తాయి, అంటే 8 మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి. కాబట్టి 8 మార్క్స్ ఏమైనా మిస్ చేసుకోవద్దు. చూడండి, ఈ 8 మార్క్స్ వల్ల మీ స్కోర్ పడిపోయే అవకాశం ఉంటుంది కదా. సో జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ ఏంటి, స్టాండర్డ్ ఎలిప్స్ మనకి ఏంటి, x² + a² + y² b² = 1. ఓకే, ఇప్పుడు ఇది ఈ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ దేని నుంచి ఫామ్ అవుతుంది, ఈ పాయింట్స్ గుండా ఫామ్ అవుతుంది. ఎందుకండి, పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, -2 అండ్ 2, -3, -1 అంట. సో వీటి గుండా ఫామ్ అవుతుందంట. సో ఫస్ట్ ఆ పాయింట్స్ రాస్తుంది, పాసెస్ త్రూ వీటి గుండా ఫామ్ అవుతుంది, -2, 2 అండ్ 3, -1. సో ఓకే, ఇప్పుడు వరుసగా మనం ఈ పాయింట్స్ని ఈ యొక్క స్టాండర్డ్ ఎలిప్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x² ప్లేస్లో 2ని, y² ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2ని సబ్స్టిట్యూట్ చేయాలి, తప్పదు మరి. సో ఇప్పుడు చూడండి, 2ని సబ్స్టిట్యూట్ ఏమవుతుంది, 2² 4 కింద నుండి a² b² వాల్యూస్ యాస్టిక్స్గా ఉంటాయి. అవి మారవు, అక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయొద్దు, అలాంటి పనులు చేయొద్దు. ఓకే, = 1. నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా. ఫస్ట్ ఒకటి సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా. నెక్స్ట్ రెండోది ఏంటి, 3, -1. ఇప్పుడు x+లో 3ని y+1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏంటో ఉంది, 3² 9, 1² 1, మిగతా లాస్ట్ ఈజీగా ఉండిపోతాయి. ఓకే, ఇదేంటి ఈక్వేషన్ నెంబర్ 2. గుర్తుపెట్టుకున్నాను, ఫస్ట్ స్టాండర్డ్ ఎలిప్స్ ఇది వస్తే చాలు, మీకు ఇది గుర్తుంటే చాలు, సమ్ మొత్తం సాల్వ్ చేస్తారు, చాలా ఈజీ సాల్వ్ చేస్తారు. చూడండి, ఈ ఒక పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చింది ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చింది ఈక్వేషన్ నెంబర్ 2 కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం చూడండి, నెక్స్ట్ ఏం చేశానంటే ఈ రెండింటిని సాల్వ్ చేశా. సో ఇక్కడ సాల్వింగ్ కోసం నేను ఏం చేశాను, ఈక్వేషన్ నెంబర్ 2ని 4తో మల్టిప్లై చేశా. దేంతో, 4తో మల్టిప్లై చేశాను దీన్ని. అర్థం కదా. సో చూడండి, కదా ఈక్వేషన్ నెంబర్ 2 దీన్ని 4తో మల్టిప్లై చేశాను. అప్పుడు ఏమవుతుంది, 4 9 36/a² + 4/b² = 1 అవుతుంది కదా. సో ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని సాల్వ్ చేసాం, ఈ రెండు ఈక్వేషన్స్ని. ఇదిగోండి, 36/a² + 4/b² = 4తో మల్టిప్లై చేసాం కదా. సో 1 × 4 = 4. నెక్స్ట్ ఇదేంటి మరి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇది సాల్వ్ చేస్తే మనకు వచ్చింది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ రెండింటిని చేస్తున్నాం, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి కావాలంటే. 4/a² + 4/b² = 1, అదే తీసుకున్నాం. ఇవన్నీ సబ్స్ట్రాక్ట్ చేయండి, సైన్స్ చేంజ్ అవుతుంది కదా, మైనస్ ఇదేంటుంది, ప్లస్ ఉంది, ఇది కూడా మైనస్ అవుతుంది, = కదా మైనస్. ఓకే, ఇప్పుడు మైనస్ చేస్తే ఇదేమవుతుంది, రెండు క్యాన్సిల్ అయిపోతుంది. చూసా, రెండు క్యాన్సిలేషన్ అయిపోతున్నాయి. అప్పుడు ఇంకేం మిగులుతుంది, ఇదేమవుతుంది, 36 - 4 32/a² అవుతుంది. ఇదేమవుతుంది, 4 - 1 32/a² = 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, దీని నుంచి a² వాల్యూ కావాలి. సో ఇదేమవుతుంది, 32/3 అవుతుంది. a² వాల్యూ ఎంత వచ్చింది, 32/3. చాలా ఈజీ. ఈ క్వశ్చన్స్కి 4 మార్క్స్ ఇవ్వడం చాలా ఎక్కువ మార్క్స్, మీకు 4 మార్క్స్. యాక్చువల్గా 2 మార్క్స్కో ఇలా ఎవరో ఇవ్వాలి, 2 మార్క్స్కో ఇవ్వాలి, కానీ 4 మార్క్స్కి ఇస్తున్నాడు ఇలాంటి క్వశ్చన్స్. కాబట్టి మిస్ చేసుకోవద్దు, చాలా ఈజీగా ఉంటాయి ఈ క్వశ్చన్. దీని తర్వాత ఇంకా ఈ మోడల్స్లో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఎంతకన్నా ఈజీగా ఉన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఓకే, సో ఇప్పుడు చూడండి, a² మనకి ఎంత వచ్చింది, 32/3. ఓకే, ఇప్పుడు a² తెలుసు. సో a² వాల్యూను ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తా. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి, ఇది. ఇందులో a ప్లేస్లో a² వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. a² వచ్చింది కదా.
సో ఏ స్క్వేర్ ప్లేస్లో ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి 4/a² + 4/b² = 1. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రాసెస్. ఓకే, సో ఏ ప్లేస్లో ఏ స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు చూడండి 4/b². ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు ఏమైపోయింది 1 - 4 ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లేస్లో ఈ వాల్యూ రాయండి. అంతవరకు రాయద్దు. ఏంటి 32/3. 32/3 అర్థమైంది కదా. సో ఈ స్టెప్ వచ్చింది కదా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చూడండి 4/b² = 1 - ఇదేమిటో రెసిప్రకల్ అవుతుంది. అంటే 3 4 ఎంత 12. సో 12/32 సరిపోయిందా. ఓకే సరిపోయింది. ఇప్పుడు చూడండి 4/b² ఎల్సిఎం చేయండి. దీన్ని ఏంటి 32 ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది 32 - 12 ఎంత అవుతుంది 20. 20 ఇదేమవుతుంది 20/32. 20/32 దీన్ని సాల్వ్ చేయండి. 4 5s 4 8s. ఓకే సరిపోయింది. అప్పుడు ఏమొచ్చింది 5/8 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి b²/4. దీన్ని ఏం చేశాను రెసిప్రోకల్ చేసా. అప్పుడు ఏమవుతుంది కింద వెళ్ళి పైకి వెళ్ళిపోతుంది కదా. సో b²/4 నాకు b² కావాలి కదా. సో b² కావాలంటే రెసిప్రోకల్ చేసుకోవాలి. సో ఇదేమవుతుంది b²/4 ఎంత మనకి 8/5 వచ్చింది. సో దీని నుంచి నాకు b² వాల్యూ కావాలంటే ఇక్కడ 4 అడ్డగా ఉంది. దీన్ని పంపిస్తే కానీ నాకు b² వాల్యూ రాదు. సో కాబట్టి 4 నాకు తీసుకెళ్ళిపోండి. 4 8s 32. సో b² వాల్యూ మనకి ఎంత వచ్చింది 32/5. ఇప్పుడు మనకి a² వాల్యూ తెలుసు ఎంత 32/3. b² వాల్యూ తెలుసు ఎంత 32/5. ఇప్పుడు మనకి ఫస్ట్లో మేము ఏమని చెప్పాను మీకు చూడండి. మనం ఏ ఫైన్ వచ్చారు ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. సో ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అంటే ఏంటి అది కూడా ఇదే x²/a² + y² b² = a. అంటే ఏంటి మన ఫైనల్గా మనకు రావాల్సిన ఆన్సర్ కూడా ఇదే. ఈ ప్లేస్లో ఏం రావాలి a² వాల్యూ b² ప్లేస్లో b² వాల్యూ కావాలి. సో మనం ఈ ప్రాసెస్లో ఏబీని ప్రూవ్ చేసి ఏబీని కనుక్కుంటే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. ఏంటి దీంట్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే కదా. అది మనం చేయబోతున్నాం. నెక్స్ట్ ఏంటి ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి డైరెక్ట్గా రెండు తీసుకెళ్ళి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఇదిగోండి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏమొచ్చింది మన కండిషన్ ఏంటి x² + a² y² + b² = 1. ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు ఏం చేస్తాం డైరెక్ట్గా మన తప్పు లేకుండా మనకి ఏవైతే ఏబీ వాల్యూస్ వచ్చాయో ఆ ఏ ప్లేస్లో ఏ వాల్యూ బి ప్లస్ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో x²/a². దీన్ని మళ్ళీ 32/3 స్క్వేర్ చేసిన అవసరం లేదు. a² వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఏ వాల్యూ ఒక 32/3 వచ్చింది అనుకోండి a² అంటే మళ్ళీ 32/3 హోల్ స్క్వేర్ మళ్ళీ అలా చేయాలి. అదంతా అవసరం లేదు. డైరెక్ట్గా a² వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏమొచ్చింది 32/3. సో ఇన్ ప్లేస్ ఆఫ్ a² ఒక రైట్ దిస్ వాల్యూ అంతా 32/3. ఓకే ప్లస్ y²/b². b² అంటే మనం b² సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది చూడండి 32/5. ఇవి మళ్ళీ తప్పు రాసేవద్దు. ఇక్కడ వరకు బాగా చేసి ఆన్సర్లు తప్పు రాసారు అనుకోండి మార్క్స్ పోతాయి. సో ఇక్కడ మళ్ళీ నోటుకు వచ్చింది రాయొద్దు. ఇక్కడ ఏమొచ్చింది అవి రాయండి సరిపోతుంది. సొంత లేదర్లు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఏంటి 32/5 అదే రాస్తాం. b² ప్లేస్లో 32/5 = 1. దీన్ని ఈక్వేషన్ రూపంలో రాయాలంటే ఇప్పుడు ఏమవుతుంది 3x² + 5y² = 32 అవుతుంది. అర్థమైందా. ఇదే ఆన్సర్ మరి ఇంకా మళ్ళీ ఇదే.